హాయ్ ఫ్రైస్ లార్డ్, దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము నహూము గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనము. యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుని రాకడ ఎందుకు ఆలస్యం అవుతుంది తెలుసా? ఆయన నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని, లోకములో పాపములో జీవిస్తున్న వారు ఆయన రక్షణను అనుభవించాలని, వారు అపవాది బంధకాల్లో ఉండి త్రాగుబోతులైనా సరే, తిరుగుబోతులైనా సరే, వ్యభిచారులైనా సరే, హంతకులైనా సరే, వారు రక్షణ పొంది, వారు మారు మనస్సు పొంది, వారి పాపములో వారు మరణించి నిత్య నరకాగ్నికి వారు వెళ్లకుండా పరలోకం వారు వెళ్ళాలని, నిత్య జీవమును వారు అనుభవించాలని, ప్రభువుతో కూడా వారు పరలోకంలో ఉండాలని ఆశ గలవాడై, నిరీక్షణ గలవాడై, దేవుడు ఈరోజు తన రాకడను ఆలస్యము చేసి నశించిపోతున్న ఆత్మల కోసము, పాపములో జీవిస్తున్న వారి మార్పు కోసము ఆయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఆయన శిక్షించగలిగిన బలము గలవాడైనప్పటికీ, సామర్థ్యుడైనప్పటికీ, శక్తిమంతుడైనప్పటికీ కూడా పాపుల ఒక రక్షణ కోసం, మారు మనస్సు కోసం ఆయన దీర్ఘశాంతము గలవాడై ఆలస్యం చేస్తున్నాడు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న నీవు ఇంకా పాపంలో ఉన్నావా, లోకంలో ఉన్నావా, దేవుణ్ణి సంపూర్ణంగా నువ్వు వెంబడించట్లేదా? ఇదే రక్షణ దినం, నీ కొరకే దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మారు మనస్సు పొంది ఆయన యొద్దకు రా. ఇంకా మీరు అన్యాయం చేయబడ్డారా? ఎవరి చేతిలోనైనా మోసపోయారా? మీరు మీ యొక్క కేసు కోర్టులో ఉందా? న్యాయం కోసం పోరాడుతున్నారా? దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నారా? ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచని దేవుడు నీ పక్షంగా ఉండి ఆయన నీకు న్యాయం చేయబోతున్నాడు. కలవరపడకు, కృంగిపోకు. దోషులను నిర్దోషులుగా ఎంచని నీతిమంతుడగు న్యాయాధిపతి నీ పక్షముగా ఉన్నాడు. ఆయన నీకు న్యాయమును తీరుస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.